వెల్కమ్ టు 9 వైబ్స్. రాష్ట్రంలో ఊరువాడ సంక్రాంతి శోభ వెల్లివిరిసింది. పిల్లలు పెద్దలు అందరూ పండుగను ఘనంగా జరుపుకున్నారు. పతంగుల పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీలతో చాలా చోట్ల సందడి వాతావరణం నెలకొంది. నూతన వస్త్రాలు ధరించి బాణసంచా కాలుస్తూ పిల్లలు సందడి చేశారు. పిండి వంటకాలతో మకర సంక్రాంతిని ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. శ్రీకాకుళం న్యూ కాలనీ వాసులు గాలిపటాలు ఎగరవేసి సందడిగా గడిపారు. విజయనగరం రాజీవ్ స్టేడియంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పతంగుల పోటీలు ఘనంగా జరిగాయి. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సంక్రాంతి సంబరాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా రూపొందించిన పలు సెట్టింగ్లను చూసేందుకు సందర్శకులు పోటీ పడ్డారు. సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కోనసీమ జిల్లా కొత్తపేట ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బాణసంచా కాల్పులు ఆకట్టుకున్నాయి. వాటిని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఆటపాటలతో యువత సందడి చేశారు. కొవ్వూరు మండలం ధర్మవరంలో వేంపాటి కుటుంబాలు ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి వాతావరణం నెలకొంది. 8 ఏళ్లుగా పండగ రోజు గ్రామానికి చేరుకుని 3 రోజులు ఉత్సాహంగా గడుపుతామని కుటుంబ సభ్యులు చెప్పారు. గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన సంక్రాంతి సంబరాలు అందరినీ అలరించాయి. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సినీ గాయకులు యామిని, హారిక, ఉమా పాల్గొని పాటలతో అలరించారు. గుంటూరులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 3 పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. బాపట్ల జిల్లా చినగంచం మండలం గోనసపూడిలో తెలుగుదేశం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం బుగ్గానిపల్లిలో చిన్న కేశవ స్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గ్రామ వీధుల్లో పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో సంక్రాంతి సందర్భంగా తెలుగుదేశం నేత గంటా నరహరి ఆధ్వర్యంలో 4 థియేటర్లలో ప్రజలకు ఉచితంగా సినిమాల ప్రదర్శన నిర్వహించారు. స్టే ట్యూన్ టు 9 వైబ్స్.